వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా వాలంటీర్ వ్యవస్థ పనిచేస్తుందని ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ పేర్కొన్నారు. శనివారం కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు వాలంటీర్లకు అభినందన కార్యక్రమం జరిగింది. 1 నుండి 20వ వార్డు వాలంటీర్లకు జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. విధి నిర్వహణలో వాలంటీర్ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పారు. అవినీతి రహిత సంక్షేమం అందించడంలో వాలంటీర్ది కీలక పాత్ర అని అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థపై ప్రతిపక్షాలు అనేక విధాలుగా ఆరోపణలు చేస్తున్నాయని, ఎవరో ఒకరు ఇద్దరు చేసిన పొరపాట్లను మొత్తం వ్యవస్థపై ఆపాదించడం సరికాదన్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమాన్ని ప్రజలకు చేరువ చేయడంలో వాలంటీర్లు ఒక వారధిలాగా పనిచేస్తున్నారని, వాలంటీర్ వ్యవస్థ ద్వారా సంక్షేమం పొందిన ప్రతి లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డిని రెండవసారి ముఖ్యమంత్రి చేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అదే చిత్తశుద్ధితో వాలంటీర్లు కూడా పనిచేయాలని పేర్కొన్నారు. ఈ 4 సంవత్సరాల వైసీపీ పాలనలో 6,59,60,000 రూపాయలను వాలంటీర్స్కు ప్రోత్సాహక బహుమతులను అందించినట్లు తెలిపారు. మన తెనాలి పట్టణానికి సంబంధించి 2 చేశాం. ఒకటి ఈరోజు క్లస్టర్ 1 అంటే 1వ వార్డు నుంచి 20వ వార్డు వరకు, మళ్ళీ మండే ఆర్ ట్యూస్డే నా షెడ్యూల్ చూసుకొని 21వ వార్డు నుంచి 40వ వార్డు వరకు 2 షెడ్యూల్స్లో ఇక్కడున్న అంటే మనకున్న సుమారు 928 మంది ఈ పట్టణానికి సంబంధించిన వాలంటీర్స్. సో ఈరోజు ఈ క్లస్టర్ 1 అంటే 1 నుంచి 20 వార్డుల్లో ఉన్న 475 మంది వాలంటీర్స్లో ఏదైతే సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర ఈ అవార్డ్స్ పొందిన వాలంటీర్స్ అందరికీ కంగ్రాట్స్ చెబుతూ, అలాగే వజ్ర పొందిన అమ్మాయి అలాగే ఒకళ్ళు ఉన్నట్టున్నారు, ఇంకోటి క్లస్టర్ 2లో వచ్చింది. అలాగే సేవా రత్న పొందిన అమ్మాయి మల్లిక అనుకుంటా ఈ క్లస్టర్లో ఉంది. అలాగే సేవా మిత్ర పొందిన ఇక్కడ ఉన్న సభ్యులందరికీ మరొక్కసారి కంగ్రాట్స్ చెబుతూ, మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఈ వాలంటరీ వ్యవస్థ, ఈ వ్యవస్థలో ఉన్న మీ అందరికీ నా చేతుల మీదుగా మీ అందరినీ నియామక పత్రాలు ఇచ్చాను. అయ్యా నేను గతంలో ఫంక్షన్ పెట్టుకున్నాను, నాకు రాలా. మా ఆయన మధ్యలో చనిపోయాడు, వెధవరాల ఫంక్షన్ పెట్టుకున్నాను, నాకు రాలా. ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న ఫంక్షను మీ ప్రభుత్వం వచ్చి నాకు ఒక వాలంటరీ వచ్చి ఏలుముద్ర వేయమంటే ఏలుముద్ర వేసాను. ఏలుముద్ర వేసిన నిమిషం 2,500 రూపాయలు తీసుకొచ్చి నా చేతిలో పెట్టిందయా. ఏళ్ళబడి ఎదురు చూసిన ఫంక్షన్ రాలేదు, కానీ వాలంటరీ వచ్చి ఏలుముద్ర ఇచ్చి ఫంక్షన్ ఇచ్చిందయా, నాకు ఫంక్షన్ వచ్చింది అని చెప్పినప్పుడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రజలకు సంక్షేమాన్ని, ఆ సంక్షేమం ఇచ్చే దాంట్లో పారదర్శకతని, ఏదైతే ప్రభుత్వం నుంచి లబ్ధిదారుడికి ఇచ్చే ఆ డబ్బుని ఎక్కడా కూడా అవినీతి లేకుండా పైనుంచి కింద స్థాయి వరకు ఎక్కడా కూడా ఏ రకమైన అవినీతి లేకుండా డైరెక్ట్గా ఆ లబ్ధిదారుడికి చేర్చే క్రమంలో తీసుకొచ్చిన మన ఈ వ్యవస్థ, ఈ వాలంటరీ వ్యవస్థ ఎంత అద్భుతంగా పనిచేస్తుందో అని ఫస్ట్ టైం మనం ఏర్పాటు చేసిన ఈ వాలంటరీ వ్యవస్థ మీద ఒక గొప్ప నమ్మకంతో, ఆ రోజు మీ మీద నాకు కలిగిన నమ్మకం ఈరోజు 100కి 150% అదే నమ్మకంతో ఈరోజు శాసనసభ్యులుగా మీ అందరి మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఈ జిల్లాలో మొదటి స్థానం తెనాలి, మొదటి గెలిచే స్థానం తెనాలి అని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో 27,000 మందికి తెనాలి నియోజకవర్గంలో ఇళ్ల స్థలాలు ఇచ్చే గొప్ప అవకాశం, అదృష్టం మీ శాసనసభ్యుడిగా నాకు దక్కింది. ఈరోజు బుర్రపాలెంలో తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఇంటి పక్కన ఎవరిది అంటే జగనన్న కాలనే కాదా, నివాస స్థలం లేనివాడు. ఆ నివాస స్థలం ఇచ్చే ఇల్లు కట్టించాం. దానికి సాక్ష్యం
ఈరోజు తెలుగుదేశం పార్టీ సీటు కావాలని బుర్రపాలెంకి తిరిగి పెమ్మసాని శంకర్ గారి ఇంటికి తిరుగుతున్న మీ అందరికీ ఆ ఇంటి పక్కన ఉన్న కాలనీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మీ శాసనసభ్యుడు అన్నాబత్తుని శివకుమార్ కట్టించిన కాలనీ అయ్యా. చూడండి, 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేశాను, స్పీకర్గా పనిచేశాను అని చెప్పుకున్న నాదెండ్ల మనోహర్ గారి ఫామ్ హౌస్కి ముందు 1 కిలోమీటర్ ముందు 78 ఎకరాల కాలనీ. ఈ కాలనీని దాటే నీ ఫామ్ హౌస్కి వెళ్ళాలా? 3000 హౌసెస్. వెళ్ళు, నీ ఫామ్ హౌస్కి వెళ్తే జగనన్న కాలనీ కనపడకుండా నువ్వు వెళ్ళగలుగుతావా? కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపల్లి రాధిక, వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, అత్తోట నాగవేణి, కమిషనర్లు బండారు శేషన్న, పలువురు కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఈ యొక్క సెక్రటరీ వ్యవస్థ అండ్ వాలంటీర్ వ్యవస్థ, సో ఈ 2 వ్యవస్థలు ఎస్టాబ్లిష్ అయినాక సార్ మన పట్టణంలో 928 వార్డ్ వాలంటీర్స్ శాంక్షన్. ప్రతి నెలలో కూడా 2-3 పథకాలు ఉన్నాయి. ఆ పథకాలన్నిటి కూడా ఒక సైంటిఫిక్ వేలో, ఒక సిస్టమేటిక్గా అర్హత ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి అందాలనేది ప్రభుత్వ లక్ష్యం. దానిలో భాగంగానే మా యొక్క వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక శిక్షణ ఇచ్చి ఏ పథకాన్ని కూడా ఈ పద్ధతిలోనే మీరు చేయాలి, ఒక దిశానిర్దేశం ఇచ్చి వాళ్ళను ఎవ్రీథింగ్ త్రూ ఆన్లైన్ సిస్టమ్, నో ఆఫ్లైన్ సార్, ఓన్లీ ఆన్లైన్ సార్. ఈ యొక్క క్రమంలో మా యొక్క వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో అలుపెరగకుండా పథకం వస్తుంది అంటే కనుక వాళ్ళే ఫస్ట్ ఉంటారు సార్. కానీ ఎలా ఉందంటే ఈరోజు వాలంటీరు ఉన్నాడంటే మాకు పథకం వస్తాయనేటువంటి ఆ భరోసా రాష్ట్ర ప్రభుత్వం వారిస్తే దాంట్లో వీళ్ళు. నాతో పాటు మా వార్డు సంబంధించిన కౌన్సిలర్లు, మా సచివాలయ సిబ్బంది, నా తోటి వాలంటీర్లు, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే నా క్లస్టర్లో ఉన్న ప్రజలు, వాళ్ళ సపోర్ట్ వల్లే నాకు ఈ సేవా వజ్ర వచ్చిందండి. ఎందుకంటే వాళ్ళు సపోర్ట్ చేయకపోతే మనకెవరికి ఏది రాదు. నాకు ఎటువంటి సర్వే ఉన్నా కూడా నేను పర్ఫెక్ట్గా చేస్తున్నానంటే అది వాళ్ళ వల్లే. ముఖ్యంగా చెప్పుకోవాలంటే అన్నాబత్తుని శివకుమార్ గారు సారు ఎప్పుడు ఒకటే చెప్తారు, మనం ఎంత కష్టపడుతున్నామో అది మనకు వచ్చే బిరుదును బట్టే ఉంటుంది. ఎవరు ఏది కాదు, జనాలు మనం మెచ్చుకుంటే చాలు, మనం ఎంత కష్టాన్నైనా మర్చిపోవచ్చు అని. సార్ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పతాకం రెపరెపలాడాలని, అందుకు పార్టీ శ్రేణులందరూ కలిసికట్టుగా పనిచేయాలని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. పట్టణంలోని 33, 34 వార్డుల నాయకులు, కార్యకర్తలతో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. తెనాలి నియోజకవర్గంలో బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీ కేడర్ను దెబ్బతీసేలా అనేక పుకార్లను వైసీపీ తెరపైకి తీసుకువస్తుందని, ఆ పుకార్లను పార్టీ శ్రేణులు నమ్మవద్దని తెలిపారు. ఎన్నికలు అతి సమీపంలో ఉన్నాయని, 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఎన్నో అవమానాలు, అక్రమ కేసులు కూడా చవి చూశామని, వాటన్నిటికీ తిరిగి సమాధానం చెప్పే సమయం అతి సమీపంలో ఉందని తెలిపారు. వార్డులోని ప్రతి ఇంటికి తిరుగుతూ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల భవిష్యత్తుకు గ్యారంటీ కల్పిస్తూ విడుదల చేసిన మినీ మేనిఫెస్టోను ప్రతి ఒక్కరికి వివరించి బాబు షూరిటీ బాండ్లను అందించాలని తెలిపారు. గత ఎన్నికల్లో జరిగిన పొరపాట్ల నుండి కూడా గుణపాఠం నేర్చుకుని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తొలుత మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను వైకుంఠపురం మాజీ అధ్యక్షులు చల్లా పుల్లారావు, బీసీ సంఘం నాయకులు మేడిపోయిన గంగా యాదవ్ తదితరులు దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించి పుష్పగుచ్చం అందించారు. ఈ ప్రభుత్వం ప్రతి నిత్యం కూడా మసిబూసి మారేడికాయ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంది. రాష్ట్రాన్ని రావణాకాష్టంలాగా మార్చారు. ప్రజల్ని అన్యాయంగా అభద్రతా భావంలోకి నెట్టారు. అభివృద్ధి అనేది శూన్యం. మరలా ప్రజల్ని మోసగించడానికి కొత్త ముసుగులో వేసుకొని వస్తూ ఉన్నారు ప్రజల్లోకి. రాజధాని ఫైల్స్ దాని మీద మీరు కోర్టుకు ఎందుకు వెళ్ళారు? ఈ రోజున న్యాయస్థానాలు నిజమైన తీర్పునిచ్చినాయి. ప్రజా తీర్పుని 4 సంవత్సరాల నుంచి ఏ రకంగా ప్రజా రాజధానిని ఏర్పరచడానికి 29,000 మంది రైతాంగం 35,000 ఎకరాలు దానం చేస్తే దాన్ని నీరుగార్చడానికి, రాజధాని లేని రాష్ట్రంగా మార్చడానికి
వెనకాడినటువంటి మీ మూర్ఖత్వం, మూడు ముక్కలాట ఆడటానికి ప్రయత్నించినటువంటి మీ యొక్క దౌర్భాగ్యం, ప్రతి తెలుగువాడు ప్రపంచంలో ఎక్కడుంటే అక్కడ తలదించుకునేలాగా మీరు చేసినటువంటి పాలన, అక్రమ అరెస్టులు, అక్రమ నిర్బంధం, ఒక దొంగగా మిగతా వాళ్ళని మార్చడానికి ప్రయత్నించినటువంటి విధానం, ఈ రోజున ప్రతిపక్ష నేతలు సభలు పెట్టుకోవడానికి కూడా మీరు నిరాకరిస్తున్నటువంటి వైఖరి, ఇవాళ మాకైతే బస్సులు ఉండవు కానీ మీకైతే వాహనాలని మీరు ఏర్పరచుకుంటారు. ఆర్టీసీ బస్సులు మీ సొంత ఆస్తులాగా మీరు వినియోగించుకుంటా ఉన్నారు. ఏమి సాధిద్దామని ఈ పోకడ? అంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు మాట్లాడటానికి హక్కు లేదా? ఎందుకు ప్రతి క్షణం గొంతు నక్కడానికి మీరు ప్రయత్నం? ఏమి సాధిద్దామని? ఇదేనా ప్రజాస్వామ్యానికి నిర్వచనం? ఈ సమాజంలో అట్టడుగునున్న పేద ప్రజానికమైనటువంటి దళితుల్ని ఏ రకంగా అభివృద్ధి చేశావు? చాలా గొప్పగా ఎన్నికల ముందు మాట్లాడేవే, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రకంగా వ్యవసాయాన్ని కాపాడావు? ఎవరిని కాపాడావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. రాబోతుంది కాలం, ఖచ్చితంగా ఈ కాలం నిజమైన భాష్యం చెప్పబోతుందని చెప్పి. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి వాలంటీర్ వ్యవస్థ, ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్. సమస్యల పరిష్కారం కోరుతూ ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.